ప్రేమించాను నాన్న. భూమి నేను ప్రేమించాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. రే, మరెన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? చెప్తే ఏం చేస్తావు నాన్న? అన్నయ్యకి నా ప్రేమ గురించి చెప్పి భూమి చేతిని నా చేతుల్లో పెడతావా? నానా, ఒకవేళ నువ్వు అలా పెట్టినా కూడా భూమి చేతిని నేను అందుకోలేను నాన్న. ఎందుకంటే అసలు ఆడపిల్ల అంటేనే పడని అన్నయ్య భూమిని మాత్రమే ఇష్టపడ్డాడు. భూమి మాత్రమే తన ప్రపంచం అయింది. అసలు తన ప్రపంచాన్ని నేను నా చేతిలోకి తీసుకుని నాశనం చేయలేను నాన్న. అది నా వల్ల కాదు కాదు. చాలా రోజుల నుండి భూమి నన్ను ప్రేమిస్తుందన్న భ్రమలో బతికేశాను నాన్న. ఆ భ్రమ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి నాకు ఆనందం చాలు నాన్న. నాకు ఆనందం చాలు. ఎవరో ఒకరినే నన్ను మీ నాన్నను సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు భూమి?
మహాదేవాయ. చెప్పమ్మా. మా నాన్నగారి పేరు మీద అభిషేకం చేయండి పంతులు గారు. పేరు చెప్పండమ్మా. పేరు శరత్చంద్ర, ఆ, కౌండిన్య గోత్రం. అయ్యో నాకెందుకు తెలియదు తల్లి. ఇప్పుడు నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? అలాగే కోమాలో ఉన్నారు పంతులు గారు. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు. ఈ రోజుకైనా ఆయన మామూలు మనిషి అయిపోతారని ఎంతో ఆశపడ్డాను. దిగులు పడకమ్మా. తన భక్తులను భగవంతుడు పరీక్షిస్తాడు తప్ప వాళ్ళ బాధలను పెడచెవిన పెట్టడు. మీ నాన్నగారి మంచితనం, ఆయన మీద మీరు చూపిస్తున్న వాత్సల్యం, తప్పకుండా ఆ భగవంతుడు మీ నాన్నగారిని మామూలు మనిషిని చేసి తీరతాడు. అధైర్యపడకమ్మా. ఎవరో ఒకరిని నన్ను మీ నాన్నను సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? రేపు బావ కోమాలో నుంచి బయటకు వస్తే ఆ గగన్ గడితో నీ పెళ్లి ఎలా చేశారో మా ఇద్దరిని నిలదీస్తే మేము ఏ సమాధానం చెప్పాలి? నా దగ్గర సమాధానం లేని ప్రశ్నను ఆయన సంధిస్తే నా మనసు ఎంత విలవిల్లాడిందో నీకు తెలుసు కదా స్వామి. నేను నిరంతరం నీకు మొర పెట్టుకుంటూనే ఉన్నాను. నాకు ఇద్దరూ కావాలి స్వామి. మా నాన్న త్వరగా మామూలు మనిషి అయిపోయి గగన్ గారితో నా పెళ్లికి ఆయన అంగీకారం తెలిపేలా నన్ను ఆశీర్వదించు స్వామి. అలా చేస్తే నీ మేలు నేను కన్ను మూసేంత వరకు మరువను స్వామి. ఓం నమస్తే అస్తు బ్రహ్మేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీదేవాయ నమః. అమ్మా, హారతి కళ్ళు కదుకోండి అమ్మా. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మంత్రాలు చదివే మాలాంటి పూజారుల కన్నా ఆవేదనతో మాట్లాడే మీలాంటి భక్తుల మాటే ఆ మహాదేవుడు ఎక్కువగా వింటాడమ్మా. మీ నాన్నగారు మామూలు మనిషి అవడంతో పాటు ఇప్పుడు ఏదైతే నువ్వు స్వామిని అడిగావో అదంతా జరిగే తీరుతుందమ్మా. థ్యాంక్ యూ పంతులు గారు. ఈ కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకోమ్మా. శుభం భూయాత్. హ్యాపీ బర్త్డే బావా. లాస్ట్ ఇయర్ ఈ రోజు మనం ఎంత ఆనందంగా గడిపాము. ఈ రోజు ఏంటి బావా ఇలా చేయాల్సి వస్తుంది? చాలా బాగుందమ్మాయి. కోమాలో ఉన్నాడు కాబట్టి ఇలాగైనా చేస్తున్నావు. అల్లుడు గారు ఈ పాటికే టపా కట్టేసుంటే ఆయన ఫోటో ముందు నిలబడి కళ్ళొత్తుకునేదానివేమో. ఊరుకో అపూర్వ. అల్లుడు గారు మామూలు మనిషై మనందరి మొహాల్లో చిరునవ్వును తీసుకొచ్చే రోజు ఒకటి తప్పకుండా వస్తుందమ్మా. ఊరుకోమ్మా.
జన్మదిన శుభాకాంక్షలు అల్లుడు గారు. త్వరగా మీరు కోలుకుని మామూలు మనిషి అయ్యేలా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. जन्मदिन का शुभाकांक्षलु दामाजी। आप जल्दी उठ के अपूर्वा को बहुत पीटना पड़ेगा। అంటే అల్లుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి త్వరగా కోలుకొని అపూర్వ సౌభాగ్యాన్ని నిలబెట్టమని హిందీలో చెప్పాను. కొంచెం వెరైటీగా. బావగారు, మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే డాడీ. జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. హ్యాపీ బర్త్డే మావయ్య. మావయ్య, ఐ విష్ యూ స్పీడీ రికవరీ మావయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అందరం అల్లుడు గారికి శుభాకాంక్షలు చెప్పాం, ఒక్క భూమి తప్ప. నాన్న అనడమే గాని అల్లుడు గారి బర్త్డే ఎప్పుడో ఆ అమ్మాయికి తెలిసినట్టు లేదు. ప్రేమ మాటల్లో పొంగి పొరలడం కాదు, మనసులో నుంచి తన్నుకు రావాలి. అంతే కదా గోరింటక్ గారు మీరు చెప్పేది? అంతే అంతే. ఈరోజు మా నాన్న పుట్టినరోజుని నాకు తెలుసు గనుకే గుడికెళ్ళి నాన్న పేరు మీద అర్చన చేయించుకుని వచ్చాను. మనసులో నుంచి ప్రేమ తన్నుకొస్తున్నా మీలో ఎంతమందికి ఈ ఆలోచన వచ్చింది? ఏం గోరింటాక్ గారు, హ? ఇప్పుడే ఉంటారు? ఆ, బ- హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు త్వరగా కోలుకోవాలి నాన్న. భూమి, బాధపడకమ్మా. బావగారు తప్పకుండా కోమల నుంచి బయటకు వస్తారు. మీ పుట్టినరోజు సందర్భంగా నేను మీకొక గిఫ్ట్ కొన్నాను. అసలు నువ్వే మా డాడీకి గిఫ్ట్ కొనడానికి? మీ డాడీ కాదు, మా నాన్న. మా అమ్మ బ్రతికుంటే నువ్వు అసలు ఈ భూమి మీద పడుండేదానివే కాదు. కావాలంటే నువ్వు మీ అమ్మగారిని అడిగి చూడు నక్షత్ర. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే? చూడు నక్షత్ర, నాన్న బర్త్డే రోజున నేను గొడవ పడాలనుకోవడం లేదు. నన్ను రెచ్చగొట్టకు. ఛీ! నీకోసం నేను ఏదో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను, కానీ నువ్వే నాకు గిఫ్ట్ ఇవ్వాలి నాన్న. నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చేసి మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తూ
మాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి నాన్న. అల్లుడు గారు బయటకొస్తే అందరికీ సర్ప్రైజు, నీకు డెత్ ప్రైజు. అదేంటి భూమి, మా ఇప్పుడు ఇలాంటి టీషర్ట్ వేసుకోరు కదా. తన్నుకొచ్చిన ప్రేమతో కొన్న టీషర్ట్లా ఉంది. డాడ్ వేసుకుంటారో వేసుకోరో అన్న విషయం కూడా తెలీదు ఈ కూతురికి. ఇదిగోండి నా తరఫున మీకు గిఫ్ట్. చెర్రీ, ఈ టీషర్ట్ని నేను మీ అన్నయ్యకి కొన్నాను. నాన్నకి తన ప్యాటర్న్ డ్రెస్సే కొన్నాను. మారిపోయినట్టుంది. అసలే డాడ్ అంటే బావకి పడదు. డాడ్ వేసుకునే ప్యాటర్న్ డ్రెస్ బావ కొన్నావని తెలిసిందనుకో, నీకు మామూలుగా ఉండదు. అప్పుడుంటుంది నీకు బావ చేతిలో. సర్ప్రైజ్ చేయాలనుకున్నాను, చేశాను. ఇదేంటి, ఇది ఆ శరత్ చంద్ర వేసుకునే డ్రెస్లా ఉంది. సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఈ డ్రెస్ నాకెందుకు ఇచ్చింది? ఎవరో ఒకరినే నన్ను మీ నాన్న సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎవరిని రా భూమి. ఏమైంది భూమి, ఇక్కడే నిలబడ్డావేంటి? లోపలికి వెళ్దాం పదా. నాకు చాలా భయంగా ఉంది చెర్రీ. ఇందులో భయపడ్డానికి ఏముంది భూమి? బై మిస్టేక్ డ్రెస్సులు మారిపోయానంటే అన్నయ్య ఆ మాత్రం అర్థం చేసుకోలేడనుకుంటున్నావా? ఏ విషయంలోనైనా అర్థం చేసుకుంటారు కానీ మా నాన్న విషయంలో మాత్రం అర్థం చేసుకోరు చెర్రీ. చేసుకోకపోతే మధ్యలో నేనున్నాను కదా, నేను నచ్చ చెప్తాను. అన్నయ్యకి నా మాట అంటే వేదం తెలుసా? హా? అంటే అది నేను చెప్తే అన్నయ్య అర్థం చేసుకుంటాడని దాని అర్థం. అబ్బా పదా. రా. అన్నయ్య, పెద్దమ్మా, సహోదరి, ఉండు, ఏం కాదు, ఉండు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. అనే రోమి, ఓ తెగ భయపడిపోయావు చూడు. అన్నయ్య నువ్వు తెచ్చిన డ్రెస్సే వేసుకున్నాడు. నువ్వు డ్రెస్సే చూస్తున్నావు చెర్రీ. మీ అన్నయ్యతో పాటు
అత్తయ్య పూరి ఎంత సీరియస్ గా వస్తున్నారో నేను చూస్తున్నాను.